ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు పొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుడి. ఎప్పుడైనా పాప భారము నా మీద నుండి పోయిందా? వ్యాధి భారం పోయిందా? శిక్ష భారం పోయిందా? ఈ అంశాలు లోతులోనికి వెళితే ప్రియులారా, ఎప్పుడు పోతుందంటే దేవుని సన్నిధిలో నీవు నేను కూర్చొని, అనగా మనము కూర్చొని, ప్రభు అన్నమాట, నీవు నేను కూర్చోవాలి, స్థిరం ఉండాలి. అప్పుడే మన హృదయము దేవుడు శుద్ధి చేయవారి అన్నారు. బోలో యేసు మహారాజ్కి ఎవ్వరం పట్టించుకోమాటండి. హృదయము అది నా మాట వింటుంది అని అనుకుంటున్నాం, కానీ దాని మాటే మనము అనేక సార్లు వింటున్నామేమో. ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, క్లుప్తముగా ఆయన కొండ మీద ఉపదేశమును చేస్తూ కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. వీళ్ళరా, మోషేకు దేవుడు బోధిస్తూ సినాయి కొండ మీద మోషేకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. ఈ ఆజ్ఞలు సర్వ దేవుని జనాంగమునకు, సర్వ మానవాళికి. అయితే మోషే అటండి 40 దినాలు కొండ మీద ఉండి దేవుని చూస్తూ తను తాను దిద్దుకున్నారు. దేవుడు దిద్దారు, ఆయన దిద్దబడ్డారు, ఆయన తను తాను దిద్దుకున్నారట. ఎంత ఆశీర్వాదం! ఆయనలో మహిమ వచ్చి వేస్తున్నది. మోషేలోని కొండ ఎక్కగానే మోషేలోకి మహిమ వచ్చి వేసింది. ప్రియులారా, ఎక్కడ ఉన్నది ఈ మహిమ? ఆదామవ్వలు ప్రియులారా దిద్దుకోలేకపోయారటండి. కానీ వారి పశ్చాత్తాపము పడుటను బట్టి దేవుడు ఆశీర్వదించారు. ఆదాము పశ్చాత్తాపము ఆయనకు ఆశీర్వాదం అయిందట. ప్రియ విశ్వాసులారా, మోషే యొక్క పశ్చాత్తాపం, దేవుని మాట వినుట, అదే మార్గం అటండి మన అందరికీ. ఎప్పుడు పశ్చాత్తాప పడ్డారు అంటే దేవుని మాట వింటూ ఉన్నారు, వినగానే ఆయనలో పశ్చాత్తాపం. ప్రియులారా, నేను యోగ్యుడనని ఒకరిని చంపివేసిన బలవంతుడైన మోషే, సకల విద్య ప్రావీణ్యుడైన మోషే, ప్రియులారా దేవుని మాట వినేసరికి నేను అయోగ్యుడనయ్యా అంటున్నా, నాలో అంత శక్తి లేదు. ప్రియులారా, లోకములో మునిగిపోతే అటండి మనము శక్తివంతులము అని చూపిస్తుంది ఆ లోకం, కానీ చివరికి చాలా బలహీనపరుస్తుంది. అంటే లోకపు వ్యసనాలు. ప్రియులారా, అనేక మందిని, మన అందరినీ దాదాపు ఇవి ఇబ్బంది పెడుతూనే ఉన్నాయండి. లోకం యొక్క పనులు ఇబ్బంది పెడుతున్నాయి, దేవుని యొద్దకు రాలేకపోతున్నాం. లోకం యొక్క తలంపులు దేవుని యొద్దకు తీసుకురావడం లేదేమో. మోషేకు దేవుడు కనబడడానికి ముందు దేవుడు 40 సంవత్సరాలు మోషేకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టారు. శ్రమ అనగా ఏమిటో చూపించారటను మోషే. అప్పటి వరకు శ్రమ లేదు మోషే. సూర్యుడే,
ప్రియుల విశ్వాసులారా, శ్రమ లేకుండా ఎవరు దేవునిని ఎరగలేరు. దేవునిని ఎరిగిన, శ్రమ ద్వారా దేవునిని ఎరిగిన మోషే దేవుని మాటను ఎప్పుడు జవదాటలేదట. నీవు రా అంటే వచ్చేసేవారు, కూర్చో అంటే కూర్చునేవారు. 40 దినాలు కూర్చో అంటే కూర్చున్నారు. ఎన్ని దినాలు లెక్కే లేదు. వెళ్ళడానికి ఇష్టం అవ్వలేదట. ప్రియులారా, మనము దేవుని సన్నిధానములో దిద్దబడితే మోషే చూచిన దేవుని మహిమ వంటి మహిమను ఆయనతో మనం చూడగలము. మనలో ఆ మహిమను చూడగలమట. మోషేను సర్వలోకం చూస్తుంది. అయ్యా మోషే, మీ ముఖము ప్రకాశిస్తుంది. అయ్యా మేము మీ ముఖమును చూడలేకపోతున్నా, ముసుగు వేసుకో అన్నారట. మోషే ముసుగు వేసుకుంటున్నారు. ఎవరిని బట్టి ఈ మనుష్యునికి మహిమ అంటే దేవునిని బట్టి, దేవుని సన్నిధానంలో కూర్చునుటను బట్టి దేవుని యొక్క మహిమ మోషేలోనికి వచ్చుటను బట్టండి ఈ ఆశీర్వాదం ఈ మనుష్యునికి. నల్లని వాడైన మోషే ఆయన ప్రకాశిస్తూ ఉంటే, ప్రియులారా, ఇశ్రాయేలీలు సర్వ సమూహము కూడా ఆయనను చూడలేకపోయారు. దేవుని సాన్నిధ్యములో నీవు కూర్చొని దేవునితో ముఖాముఖిగా మాట్లాడుట ద్వారా ప్రియులారా, మన రహస్య పాపములు అవి కనబడుతూ ఉన్నవాటండి. దావీదు అంటారు, ప్రభువా, నా రహస్య పాపములు కూడా నేను చూచుచున్నాను. నా రహస్య పాపములు చూస్తున్నాను. మనం అనుకుంటాం ప్రియులారా, భార్యల దగ్గర గొప్పేమో, ఇతరుల దగ్గర గొప్పేమో, బిడ్డల దగ్గర గొప్పేమో. ప్రియులారా, అనేక మంది వద్ద నేను గొప్పవాడినని నిరూపించుకోవచ్చునేమో గాని దేవుని యొక్క రహస్య పాపములన్నీ కనబడతాయి. ప్రియులారా, భూలోకమందే ఈ బ్రతుకు గాని ఇక ఆయన రాకడలో నటండి, ఆయన స్వరూపమందు ఆయన ముఖమును చూచుచున్నప్పుడు ప్రియులారా, రహస్య పాపములన్నీ కనబడితే అప్పుడు నువ్వు పశ్చాత్తాపం. అందుకే అంటున్నారు ప్రియులారా, దైవారాధనలో ప్రతి వారము ఏకీభవించాలటండి. పాపపుటు ఒప్పుదల. అనేక మంది ప్రియులారా విలువలేని వారిగా దైవారాధనలో ఉంటున్నాం మేము. ఆరాధన విలువైనది ప్రియులారా, నీవు దేవునితో చేసుకునే ఒప్పందం. ఈ సాన్నిధ్యములో కూర్చొనకపోతే మనలో వెలుగు ఎలా కలుగుతుంది? దైవ సాన్నిధ్యంలో నేను కూర్చోలేకపోతే నాలో వెలుగేది? ప్రియులారా, 40 సంవత్సరములు ప్రయాసపడినా గాని మోషేలో దైవ కాంతి లేదు, ఏ కాంతియు లేదట. 40 సంవత్సరముల కథ ఒకటైతే దేవుడు 40 దినములు కూర్చోబెట్టగా మానవునిలో మహిమ కల వచ్చి వేసిందట. దైవ కల వచ్చి వేసిందే మోషేలో. నాలో ఎందుకు రాదు? ఎప్పుడైనా దేవుని అడిగామా ప్రియులారా? ప్రభు ఒక మాట అంటారండి, పరలోక రాజ్య విషయములు మొదటిగా దైవ నీతిని వెతుకుడి. మన మాట అండి, నైనా నాకొక లోఫీ, నాకొక బ్రెడ్, ప్రభు నాకొక సొమ్ముని, నాకు ఎంత ఈ వీలుని అని వెతుకులాడుతున్నా కానీ ప్రభు చెప్పారట, నీవు నేను వెతుకులాడవలసినది మొదటిగా దేవరాజ్యము, దేవనీతి.
ఇదిగో మొదటిగా నా నీతిని, దేవరాజ్య నీతిని, ఆయనను వెతుకుము, సమస్తము నీకు సమకూడును అంటాడు. దేవా, నేను నీ సన్నిధిలో వెతకగా నాకు సమస్తము దొరుకుచున్నవి. దైవ సన్నిధిలో నేను వెతకాలి. మొదటిగా మనం వెతకవలసినది ఏమిటి అంటే, ప్రియులారా, మనలను మనం వెతుక్కోవాలటని. ఎక్కడున్నాము? దైవ సాన్నిధ్యంలో. తండ్రి, నేను ఎక్కడున్నాను? ఇదిగో తండ్రి, నీ మాట వినే స్థితిలో ఉన్నానా? ఆరాధిస్తున్న స్థితిలో ఉన్నానా? భాగ్యమైన స్థితిలో ఉన్నానా? ప్రియ విశ్వాసి, మనము అనేక చోట్ల మనల్ని మనం వెతుక్కుంటూ ఉన్నామట. లోకమధు వెతుక్కుంటున్నా. ఆయా వాటిలో సంపూర్ణత ఉన్నదా? ఆయా అలంకారములో సంపూర్ణత ఉన్నదా? ఆయా జ్ఞానములో సంపూర్ణత ఉన్నదా? వివేకములో సంపూర్ణత ఉన్నదా? లోకమందు బ్రతుకుటలు సంపూర్ణత ఉన్నదా? లేకపోతే నేను గొప్పగా బ్రతుకుటలో సంపూర్ణత ఉన్నదా అని వెతుక్కుంటూ ఉన్నామేమో ప్రియులారా. దినమునకు కొంతమారైనా దైవ సన్నిధిలో కూర్చొని, నా తండ్రి నేను ఎక్కడ ఉన్నానని వెతుకుతున్నామా? తండ్రి నేను ఎక్కడ ఉన్నాను? నీ సాన్నిధ్యంలో ఎక్కడున్నాను ప్రభు అని ఎప్పుడైనా వెతుకమో ప్రియులారా? సమయమే దొరకదటండి. దేవుని ప్రియ విశ్వాసి, సమయము దొరకదు. ఎప్పుడైతే నీవు సమయము తీసుకున్నావో అంశము వెంబడి అంశము నీలోనికి వచ్చినట్టండి. నీ విడిచిపెట్టేసిన అంశములన్నీ నీలోనికి వచ్చిన. ప్రియులారా, దైవ సన్నిధిలో అసలైన అంశము కలదు. లోకపు వెతుకులాటకి అక్కర్లేదట. అయ్యగారు అన్నారు, తండ్రి అన్నియును ఆయనలో ఇమిడి ఉండగా నీలో ఇమిడి ఉన్నాయి దేవా. ప్రకటన గ్రంథమందు ప్రభువు వీళ్ళ ఒక మాట మాట్లాడుతున్నారు. అంటున్నారు, ఇది పునాదులు లేని పట్టణం అటండి. భూలోకము పునాదులు లేవు, గాలి యందు వేలాడుతున్నది. దేవుడు గాలి యందు వేలాడబడిన ఈ యొక్క భూమికి ఇంత విలువనిస్తూ ఉంటే ప్రియులరా, ఆయన అంటున్నారు, ఒక పట్టణము దీనికి పునాదులు కలిగినది అంటున్నారు. పునాదులు కలిగిన పట్టణము శాశ్వతమైనది. దేవుని రాజ్యములోనే అందరము కలవబడతామట. తండ్రి వద్దనే నిలవబడాలి. ప్రియులారా, ఎప్పుడు మనము దైవ సన్నిధిలో అలంకరించుకుంటామో, మన హృదయమును అలంకరించేసుకుంటాము, అప్పుడే మనలో పరిపూర్ణత. మన హృదయము అలంకరింపబడకుండా నీవు బయటకు వెళితే ప్రియులారా, అనేక మంది నీ హృదయమును దొంగిలించును అంటారు. ప్రియులారా, అది మోసపోవును. అయ్యగారు కానవరం ప్రాంతం అటువైపు వెళుతూ అసలు ప్రియులారా ఆ ఒక మాట అంటారు, ఇదిగో చాగల నాడికి నీరెక్కదు నా బోధ అనే ప్రియులారా స్థితిలో ఉన్న ఆ గ్రామం అంతా వరదల చేత వర్షము చేత మునిగిపోతే అయ్యగారు అన్నారు, ఎటు చూచినా మార్గములే మోసము చేయు ఈ నా శత్రు ఎటు బోవాల నేరుగాని వాడనై కట కట యనియే ధనమో మార్గము నీవే
నమ్మిక యేసు నాకు నీవే అని ఈ కీర్తనలు అన్నారు. అయినా నీవే అని నాకు మళ్ళా అంటారు, నీవే మార్గంబు నీవే నీవే జీవంబు నీవే సర్వము. ఆ దేవునితో ఏకమైపోయే స్థితి అటండి ఈ దైవ సాన్నిధ్యం అనే స్థితి. ప్రియులారా, తండ్రి అయ్యగారు అంటున్నారు, నీవే ప్రభువా నా మార్గము, నా సమస్త మార్గము నీవే. పీకల లోతు నీరొచ్చేస్తే ఎటు చూచిన ఆ కీర్తనలో పరమార్థమైన మర్మము, లోకార్థమైన మర్మము, రెండు మర్మములు కలిగి ఉన్నాయి అదట. నైనా ఈ లోకము వైపు చూస్తే ఎటు చూసిన మార్గములు, అనేక మార్గాలు కనబడతాయట. వెన్ యువర్ కమ్అట్ ఇన్ టు యువర్ ఎటన్ థ్రెషోల్డ్స్ అంటారు. ఎప్పుడైతే మనం అడుగు పెడుతున్నాం ఆ గడపలు దాటి, అప్పుడు లోకమంతా కనబడుతుంది అట. లోకమంతా కనబడుతుంది. నీవేటి వెళ్ళాలంటే అటు అనేకమైన మార్గములు కనబడుతున్నాయి ప్రియులారా నీకు. అనేకమైన మరి విలువనిచ్చే మార్గాలు కనబడుతున్నాయేమో. కానీ ప్రియులారా, నీలో ఉన్న దైవ సన్నిధి అనే మార్గం కనబడుతుందా? ఒకవేళ విడిచిపెట్టేసావా? దేవుని మాటను విస్మరించుటను బట్టి ఆదాములో ఉన్న మహిమ పోయిందట. ఆదాములో ఉన్న మహిమ పోయింది. ఆదాములో ఉన్న ప్రియులారా పరిశుద్ధమైన హృదయం పోయింది. ఆదాములో ఉన్న ప్రియులారా కలంకము లేని హృదయం పోయిందట. ప్రియ విశ్వాసి, అయ్యగారు అన్నారు, శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి హృదయలో నడి దేదోను సరిచేయును పెండ్లితో మారుని రాకకు లీలరా ఆయన అటండి శుద్ధి చేస్తా ఉంటారు అట. ఎవరికి కనబడదు ఈ శుద్ధి, నీకే కనబడును. ఈ శుద్ధి నీలో ఉండును. మనము కోల్పోయిన మహిమను తిరిగి దేవుడిచ్చుటే ప్రియులారా శుద్ధి. పాపమును తీసివేయుట, వ్యాధిని తీసివేయుట, కలంకములు తీసివేయుట, ఈ మోసకరమైన హృదయమును తీసివేయబడుటే శుద్ధట. ప్రియులారా, ఇవి ఇట్స్ నాట్ ఎ వర్డ్స్ అంటున్నారు ప్రియులారా. ఇవి మాటలు కాదు కానీ దైవ సాన్నిధ్యము. దేవునితో కూర్చో. దేవునితో కూర్చుంటేనే మనము దిద్దబడతామటండి. పరిశుద్ధ గ్రంథం అనే అద్దములో నిన్ను నువ్వు చూసుకుంటే దిద్దబడతాం. మహోన్నతులు ప్రియులారా, అనేక మంది ప్రియులారా ఈ యొక్క గ్రంథమును చూచి దిద్దబడ్డారటండి. దేవుని హత్తుకున్నారు. బలవంతులు, ధనవంతులు, రాజులు, సమృద్ధి కలిగిన వారు ప్రియులారా వాటిని లెక్క చేయక దేవుని పరిశుద్ధ గ్రంథమును హత్తుకొని ఇది శాశ్వతమైనదని దిద్దబడ్డారటండి. ప్రియులారా, ఎంతకాలం మనము దిద్దబడుతున్నాము ప్రియులారా? తీర్మానం ఉన్నదో అందుకే సమయము ఉండదు గనక దైవజనులు ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చివేశారు. ఈ మాసం అంతా, ఈ నెల అంతా దేవునితో గడపండి. దేవునితో మనం గడపాలి. దైవ సాన్నిధ్యములో మోషే వలె గడపాలి. గడుపుతున్నామా ప్రియులారా? ఎవరు ఎత్తుకుపోతున్నారో మన సమయము?
దేని కొరకు ప్రియులారా హెచ్చిస్తూ ఉన్నాము? కనీసం అన్నారు, కనీసం అటండి 1 గంట. అయ్యగారు అన్నారు కనిపెట్టు గంట. ఎన్నో అంశాలు, ఒక్కొక్క మెట్టులో విలువైన అంశాలు ఎన్నో ఇచ్చారు. దైవ సహవాసములో నీవు నేను కనబడతామట. నీవు నేను కనబడతాం అసలైన రంగులతోను, అసలైన స్వరూపము కనబడును. వాదించలేమట. దేవునితో వాదించలేం ప్రియులారా. తండ్రి నా స్థితి ఏమై ఉన్నది? నీవు దేవుని అడుగు. దేవా నా స్థితి ఏమై ఉన్నది? నీవెన్నో మార్లు అడిగి విడిచిపెట్టి వచ్చేసావేమో, కానీ ప్రభువు కనపరుచును. దేవా నా విషయం ఏమిటి? వీళ్ళరా అనేక మంది రాళ్ళు పట్టుకొని కొడుతుంటే పాపాత్మురాల స్త్రీతో ప్రభువు ఆయన ఎవరిని ఏమీ అనలేదు, కానీ ఆయన ఒక నేల మీద ఒక కర్రను పట్టుకు చేతితో రాత వ్రాస్తున్నారు. ఒక రాతను వ్రాసాను. వీళ్ళరా ఈ రాతనంతా చదువుతున్నారట. వీళ్ళరా చదువు లేని వారు సైతం చదువుతున్నారేమో. చిన్న బిడ్డలు సైతం చదివారు. వారి రహస్య పాపములని కనబడ్డాయి. దేవునికి మరుగై ఉండునా మన పాపము? ఎప్పుడు ప్రియులరా వీరి యొక్క పాపము కనబడినదో వారు తమ రాళ్లను విడిచి వెళ్ళిపోయారు. ప్రియ విశ్వాసి, దైవ సన్నిధిలో మనము దిద్దబడకపోతే ఇక ఎక్కడ దిద్దుకోలేమాట. ఎవరి యొద్ద దిద్దుకోలేము. ఎవరి యొద్ద నీ మంచితనము పని చేయదు. ప్రియులారా ఎవరి యొద్ద నీవు కోల్పోయిన మహిమను సంపాదించుకోలేవు. ప్రియులారా ఎవరి యొద్ద దైవ స్వరూపమును సంపాదించుకోలేమటండి. నీవు దేవుని సన్నిధిలో దిద్దుకొనకపోతే, అందుకే దైవజనులు అంటారు నన్ను దిద్దుము చిన్న ప్రాయమయ్యా అంటున్నారు. ప్రియులారా ఎప్పుడు వచ్చినా దేవుడు దిద్దునటండి. అలాగని ఎంతకాలం ఆలస్యము చేశాము? ప్రియ విశ్వాసి, కృపను లోకువ కట్టకూడదు అంటున్నారు. నీకు దేవుడు విలువైన సమయం ఇచ్చారు. అయ్యగారు అన్నారట మొదట బైబిల్ మిషన్ ఇస్తే, అయ్యో అప్పుడే మొదటనే నేను చేసుంటే ఇంకెంత వృద్ధవునో అన్నారట. ఇంకెన్ని అంశాలు ప్రియులారా నీలో ఉన్న దిద్దుబాటండి, నీవు దేవునితో ఉండే సహవాసమును బట్టి ఇంకెంత మహిమ కలిగిన దీవెన ఉన్నదో, నీకు ఏ ఆశీర్వాదం ఉన్నదో, ఏ అభిషేకం ఉన్నదో, ప్రియులారా ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నదో. అనేక మంది ఎదుట మనకు మనము గొప్పవారు అనిపించుకొనుట కంటే దేవుని సాన్నిధ్యములో కన్నీరు కార్చి పశ్చాత్తాపపడి ప్రియులారా మనలను మనము దిద్దుకొనుట అటండి మహోన్నతమైన విద్య అంటున్నారు. విలువైన స్థితి ప్రియులారా. నీలో అసలైన స్వరూపము కనబడుతుంది. కలంకము లేని స్వరూపము అనేక మంది మీద ఆనుకొనుట కంటే 118 కీర్తన 8వ వచనం, 118వ అధ్యాయము, ఇదిగో రాజులను అనేక మంది నమ్ముకొనుట కంటే, స్నేహితుల వద్ద మనం గొప్పవారు అనిపించుకున్నట కంటే, అనేకులను సహాయము అడుగుట కంటే, నా తండ్రి నేను నీతో ఉండి నీ సాన్నిధ్యములో పశ్చాత్తాపపడుట గొప్ప కదా. ప్రియులారా ఉన్నతమైన స్థితి అటండి దైవ సాన్నిధ్యము. ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడి, ప్రభువా నా స్థితి ఏమిటి నాయనా, నా ఆరోగ్యం ఏమిటి, నా బిడ్డల స్థితి ఏమిటి, ప్రియులారా నా పనేమిటి అని దేవుని అడిగినప్పుడు అటని ఆయన వెలుగు మన మీద ప్రకాశించును. ఆయన వెలుగు అప్పుడు ప్రకాశిస్తుందటండి. దైవ వెలుగు, దైవ కాంతి అంటున్నారు. లోక కాంతి కాదు కానీ దైవ కాంతి ఉండును. ఆయన నీతి సూర్యుడు అయిన క్రీస్తు శుభగుణములొద్దును అంటున్నారు. విలువైన గుణాలు వస్తాయటండి. ఏమీ లేకపోయినా అతడు బ్రతుకును. ప్రభు అంటారు, ఇదిగో రొట్టె వలన కాదు గాని
దేవుని నోట నుండి వచ్చు మాట వలన ప్రియులారా అనేక మంది వద్ద రొట్టెలు ఉన్నను, దేర్ ఇస్ నో లైఫ్ అండి. ప్రియ విశ్వాసి, దేవుని నోట నుండి మాట వచ్చుచు ఉన్నది. దేవుని నోట నుండి మాట వస్తున్నది కనుక నేను దిద్దబడాలి, నేను దైవ సాన్నిధ్యంలో ఉండాలి, నేను పశ్చాత్తాపపడాలి. ప్రతి దినము దైవ సన్నిధిలో నా హృదయమును శుద్ధి చేసుకోవాలి. ప్రియులారా, ఈ శుద్ధత అండి నిన్ను ఆశీర్వాదంగా నిలవబెట్టును. ఉదయకాలం నేను ధ్యానంలో ప్రభువుని చూస్తూ ఒక మాట, ప్రభు నీవేం చెప్పవు తండ్రి ఆజ్ఞలు? ధర్మశాస్త్రమందు విలువైన ఆజ్ఞలు ఇచ్చారు. కొండ ఎక్కించి ప్రభువా మోషేకు విలువైన ఆజ్ఞలు ఇవ్వగా మనుషుల మీద మాకు యేసు ప్రభు నీవే విలువైన ఆజ్ఞలు ఇచ్చావు అంటారు. ప్రియులారా, 5వ అధ్యాయం అంతా విలువైన ఆజ్ఞలే కదా. 5వ అధ్యాయం దేవుడిస్తున్న ఆజ్ఞలు ఇంకా విలువైనవి, సమృద్ధిని చూపిస్తున్నవాట, ధర్మశాస్త్రమును స్థాపిస్తున్నవాటండి దేవుని ఆజ్ఞ, యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్న ఆజ్ఞలు ఏమిటి ప్రియులారా? నిర్గమకాండమందు తండ్రి అయిన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు అయితే అక్కడ మోషేను కొండ మీదకు రమ్మన్నారటండి శుద్ధి చేయడానికి. ఇప్పుడు ప్రియులారా, వధువు సంఘమును సిద్ధపరచడానికి రెండు మాటలు అన్నారు అయ్యగారు. శుద్ధి చేయబడుట, సిద్ధము చేయుట. ఇప్పుడు భూలోకమునకు ఆయన పని ఆయన జరిగిస్తున్నారటండి. మనమే అనుకుంటున్నామేమో దూరమునకు పోయిని తరి చేరనై ఆయనా నేను కారు మూర్ఖ బేడనై తిని కారు వనమున నన్ను దిద్దుము చిన్న ప్రాణి ప్రియ విశ్వాసులారా, ప్రభువు ఇస్తూ ఉన్న ఆయన సంఘమును సిద్ధము చేయడానికి అటండి భూలోకమునకు వచ్చి వేశారు. ఇప్పుడు మనల్ని ఎక్కిరమ్మని అనడం లేదు, కానీ ఆయన ఎక్కిరమ్మని అనడానికి ముందుగా ఆయనే దిగి వచ్చి వేసి అందిస్తున్న వర్తమానములు, ప్రభువే దిగి వచ్చి వేసి అందిస్తున్న విలువైన ఆజ్ఞలు అటండి దేవుని మాటలు. ఈ యొక్క ఉపదేశమందు మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ఉపదేశం అంతా. ఇప్పుడు అంటారు ప్రభు దిగి వచ్చి వేసి ఆయన కొండ ఎక్కి కూర్చొనేను. ప్రభువుకి సమయం ఉంది ప్రియులరా, ఆయన కొండ ఎక్కి కూర్చుండెను. ఎంత సమయం ఇస్తున్నారు దేవుడు? నీకు నాకు ఎంత సమయం ఇస్తున్నారు ప్రియులరా? సరే, ఈ విషయంలో సమయం లేదు కనుక ముగించేసుకున్నాం. ఆయన కూర్చొని ఒక విలువైన ఆజ్ఞలను, అనేక విలువైన ఆజ్ఞలు ఇచ్చారు అంటారు. మొట్టమొదటిది హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచారు. ప్రియ విశ్వాసి, ఇది అంటున్నారు ప్రభువు బోధటండి మర్మమైన బోధలు. అవి ప్రియులరా దేవుని ఆనుకున్న వారికి వినబడును, ఆనుకొనని వారికి వినబడవు, అర్థము కావు అన్న. నీవు దేవుని ఆనుకొనకపోతే అర్థము కాదు. ఆయన ఏదో అంటున్నారే, హృదయం అంటున్నారు, శుద్ధ అంటున్నారు, వారు దేవునిని అంటున్నారు, చూచెదరు అంటున్నారు. ప్రియ విశ్వాసులారా, అర్థము కావు. ప్రియ విశ్వాసి, కానీ ఎప్పుడు దేవుని మాటను విలువిస్తావో ఆ హృదయమును, మనము కలిగిన హృదయమును ఎప్పుడు శుద్ధిగా ఉంచగలుగుతామో, శుద్ధి చేసుకుంటామో, ఆయనతో కూర్చుంటామో అప్పుడు దేవుని చూడగలమట. అప్పుడు నీవు దేవునితో మాట్లాడగలవు ప్రియులారా. ఆయనయు మాట్లాడును. ఎంత చక్కని విలువైన స్వరమో ప్రియులారా. ప్రియ విశ్వాసి, దేవుని సాన్నిధ్యములు ఉంటేనే ఆశీర్వాదం.
ఈ యొక్క దిద్దుబాటు కొరకు లూకా సువార్తలో 15వ అధ్యాయంలో ఈ 24వ వచనం చిన్న మాటలు అందిస్తున్నారు ప్రియులారా. ఆయన ఈ బాలుడు అంటాడు, నా ఆస్తిని నాకు ఇచ్చేయి, నేను నేను బ్రతకగలను అని ప్రియులారా వెళ్ళిపోయి ఆయన ఇతరులకు లోకములో అనేక మంది ఖర్చు పెట్టేశారట. ఆయన యొద్ద ఉన్న సంపద ఉన్నప్పుడు నీ యొద్దకు అనేక మంది వచ్చును ప్రియులారా. ఆత్మీయమైన సంపద ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు ప్రియులారా ఎన్నో సంపదలు, అసలైన సంపదలు అట ప్రియులారా. లోక సంపదలు ఉంటే లోకం వచ్చును. దైవ సంపదలు ఉన్నప్పుడు దేవుడును. ఆ దైవ సంపదను మనం కాపాడుకోవాలి ప్రియులారా. దేవుని మీద ఆనుకుని సాతానుడు ఎత్తుకొని పోవడానికి వస్తారట. ఎందుకులే వదిలే ప్రియులారా. ఉదయ కాలము లేచుట వ్యర్థము ప్రియులారా. ఉదయ కాలమును పని చేయుట, అలాగే ప్రియులారా నీవు నీ ధర్మములను పాటించుట, నీతిని అనుసరించుట ప్రియులారా, అనేకులకు పరిశుద్ధ గ్రంథమును బోధించుట, దేవుని వాక్య గ్రంథమును వినుట, మనకు మనము దిద్దుకొనుట, అనేకులను దిద్దుట ప్రియులారా, కుదురు అయిన స్థితిని కలిగి ఉండుట, చక్కని జీవితమును జీవించుట ప్రియులారా, నెమ్మది అయిన స్థితిని, శాంతమును, వివేకమును, ఇలాంటి జ్ఞానమును కలిగి నివాసము చేయుట, ఇవి ప్రియులారా ఎందుకులే అని అనిపిస్తుందట. అనేక మందిని వీటిని విస్మరిస్తున్నారేమో ప్రియులారా. సరే ప్రియులారా, వీటిని విస్మరించడం ద్వారా అనేకమైన భయము కలుగును. భయం అట అండి ప్రియులారా. మొట్టమొదటిగా పాపము వలన భయము పుట్టును, పాపము వలన భయము కలుగును. భయమును బట్టి ఆదాము పారిపోతూ ఉన్నారటండి ప్రియులారా. మనము గ్రహించలేమట. నేను పారిపోతూ ఉన్నానా, పరుగెత్తుకొని ప్రభువా నీ సన్నిధికి వస్తూ ఉన్నానా? గ్రహించలేమట. పాపములో ఉంటే మానవుడు గ్రహించలేడు. కనుక దైవ సాన్నిధ్యములో మనము తీర్చుకోవాలి, దేవుని అడగాలి, పాపములు ఒప్పుకోవాలి ప్రియులారా. వాటిని ఒప్పుకొని తీర్మానం చేసుకోవాలి. తీర్మానము చేసుకొని ఇక ఆ పాపమును ఎన్నడూ చేయకూడదు అని తీర్మానం ఉండాలి. వాటి జోలికి వెళ్ళకుంటే నీలో దైవ వెలుగు కనబడు, దేవుని క్రియలు కనబడును. అనేకమైనవి ప్రియులారా, ఈ దైవ క్రియ లేకపోతే అనేకమైనవి కోల్పోతూ ఉంటామట. మనం ఎరగము కానీ అనేకమైనవి కోల్పోతూ ఉంటాం. దేవా నేను ఎప్పుడో ప్రార్థన చేస్తాను, ఆయన నీవు ఇప్పుడు నన్ను దీవించవే అని అడగడానికి సరిపోమాట. ఎప్పుడో ప్రార్థన కాదట, నీవు దేవునితో ఉండాలి, అదే దేవుని మహిమ. ఎప్పుడైతే తండ్రి దగ్గర ఆస్తి అడిగారు ప్రియులారా, ఆస్తి ఎవరిది? తండ్రిది. ఈ కుమారుడు అడుగుతున్నారు, ఇచ్చేవయ్యా, నాది నాకు ఇచ్చేయి, నాకు వాటా ఇచ్చి నేను బ్రతకగలను. వీళ్ళారా వాడు పట్టుకొని వెళ్ళిపోయి అనేకమైన సంగతులు జరిగించారు. వీళ్ళారా ఒకవేళ లోకములు మనం ఇలా ఉంటూ అవి మంచివే అని అనుకుంటున్నామేమో, పర్వాలేదు ఎవరు చూడడం లేదని అనుకుంటున్నామేమో, ఆయన దృష్టి మన మీద ఎప్పుడు ఉన్నదట. దేవుని కొరకు అవమానపడడం అన్నా, దేవుని కొరకు శ్రమ పడడం అన్నా ఇష్టపడిపోవాలటండి విశ్వాసి. దేవుని కొరకు ఏమీ లేకపోయినా ఇష్టపడిపోవాలటండి దేవుని. అప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదములు గొప్పవి. ఈ కుమారుడు అంటారు, ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు ప్రియ విశ్వాసి ఆయన అనుకుంటున్నారు, నేను తండ్రి యొద్దకు చదవండి అమ్మ వచ్చిన లూకా సువార్త 24 వచ్చిన. అయితే తండ్రి 21 వచనం చూడండి. ఆ కుమారుడు తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడను కానెను అంటున్నాడు.
అయినా కానీ తండ్రి యొద్దకు వస్తున్నారు ప్రియులారా. ఆయన యొద్దే సమాధానం అట. అయితే తండ్రి తన దాసులను చూచి ఆయనకి అంత ఇష్టపడుతున్నారు చూడండి. దేవుడు మనలను ప్రశస్తమైన వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టుకో అంటారు. ఎవ్వరు ప్రియులారా, మనం అనేక మందిని నమ్ముకుంటున్నాం, బట్ గాడ్ కెన్ డూ. దేవుడు ఒక్కరే నీకు ఆయన విలువైన ప్రశస్త వస్త్రం. ఆయన ఎక్కడ అయ్యగలరు ప్రియులారా, అక్కడనే ఇవ్వగలరు. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో ప్రియులారా, ఒకసారి నీ హృదయం ఒకవేళ దూరంగా ఉందేమో, మనం దేవుని అడుగుదాం. తండ్రి, నా స్థితి ఏంటో. తండ్రి యొద్దకు రాగా ప్రియులారా, ఆయన సంతోషపడును. ప్రశస్త వస్త్రమును తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. ప్రియులారా, వధింపబడిన మరి గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభు మనము తిని సంతోషపడు. ప్రియులారా, ఆయనను ధరించుకున్నప్పుడు, ఆయనను భుజించినప్పుడు అటండి నిజమైన దిద్దుబాటు మన జీవితంలో కలుగుతుంది. సమృద్ధి వస్తుంది అట. కనుక ఇతరులైన వారు ఎంతగానో దేవుని మహిమపరిచారు. వారి హృదయాన్ని అనేక మందికి ఇవ్వలేదు ప్రియులారా. స్థిరమైన హృదయం కలిగి దైవ సాన్నిధ్యంలో దిద్దుకున్నారు కనుక ఆశీర్వదింపబడ్డారు. ప్రియ విశ్వాసం, మనం కూడా ప్రతిదినం అంటుతాయి అటని కలంకాలు. ప్రతిరోజు కలంకాలు అంటుతాయి. కనుక ప్రతిరోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకొని, దేవా, ఈరోజు మేము వెళ్తున్నప్పుడు ఒక ఆయన అస్సలు దారి ఇవ్వడం లేదండి. దారి ఇవ్వడం లేదు. మా టైం ఏమైపోతుంది, హార్న్ కొట్టినా ఆయన దారి ఇవ్వడం లేదు. నేను అనుకున్నాను, ఏంటి ఇలాగ దారి ఇవ్వడం లేదు. ఆవిడ పాశ్రమ గారు అన్న, పెద్దవారు నిదానంగా వెళ్తారని, మనం కూడా ఏం చేయాలి, నిదానంగా. నాలో ఉన్న ఆ కంగారంతా పోయిందని, సరే వెళ్ళని, ఆ సార్ నెలని తర్వాత వెళ్దాం వీళ్ళరా. అంటే మనం ప్రతిదినం ఎంత మనం ఇది చేసుకున్నా కానీ ఏదో ఒక కలంకాలు అంటుతూ ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక స్వరూపములో మనల్ని దిద్దుతూ ఉంటారట. కనుక దేవుని సన్నిధికి వచ్చి పాపం వచ్చినా, పగొచ్చినా, కుట్రొచ్చినా, ఇబ్బందులైనా, చిక్కులైనా దేవుని సన్నిధికి వచ్చి ప్రియులారా, మన గృహంలో దైవ సన్నిధి ఉంది, ప్రత్యేకంగా దేవుని మందిరం ఉంది. మన హృదయాన్ని దిద్దుకున్నప్పుడు అటండి మహోన్నతమైన ఆశీర్వాదం కలిగిన వారుగా మనం జీవించగలం ప్రియులారా. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆయన మన తరాల బిడ్డలను, మనలను, మరి మన తరతరాల బిడ్డలను ప్రభు ఆశీర్వదించుకోవాలి. దైవ వెలుగు, దేవుని కాంతి, దేవుని యొక్క ఆశీర్వాదము సదా మనకు, మన బిడ్డలు, మన కుటుంబాలు తోడే నడిపించిన కాక. కీర్తన పాడుకుంటూ ఆహ్వానం చెల్లించుకుందాం. అంటే స్తుతి నేనే నమ్ముకున్నాను, తప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతి. నీ వంటే వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం అండి. నిన్నే నమ్ముకున్నాను, మనసారా కొద్ది నిమిషాలు. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే మా జీవితంలో మీరు. అవును తండ్రి, మేమందరం నిన్ను నమ్మి ఉన్నామని. అద్భుతం చేయుమయ్యా నా నా జీవితంలో తండ్రి మీరు అద్భుతం చేయండి ప్రభు. నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్మి ఉన్నాను. ప్రభు వైపే చూస్తాను ప్రతి. నీ దేవా, నాకు కనబడు, ఎవరయ్యా, నాతో మాట్లాడమని నిన్నే మనసారా ప్రభు నమ్ముకున్నాను. ఆత్మీయ నేత్రాలను తెరిచి
నీ వంటి వారు మనకు దొరికిన లేరయ్యా. సమయాన్ని బట్టి దేవుని చూద్దాం. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. స్తోత్రము తండ్రి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను అవును తండ్రి. నమ్మి మీరు సహాయం చేస్తారు. తప్పక చేస్తావని నిన్ను నమ్మి మిమ్మల్ని నీ స్తుతిస్తున్నామని కరముపై దృష్టి మనసారా ఉంచినానయ్యా. మన మనసారా దేవుని చూద్దాం. నీ ప్రభువా, మీకు కరముపై స్తోత్రము. దృష్టి వందనాలు నాయనా. నిలపినానయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా మధ్యకు దిగి వస్తున్న అద్భుతం దేవా, చేయమయ్యా స్తోత్రములయ్యా. నా మా మనసారా మీకు వందనాలు జీవితంలో తండ్రి. మా జీవితాలు నిన్నే నాయనా, నమ్మి అద్భుతము చేయి. ఉన్నానేసయ్యా. ఈ ఆరాధన మీకు మహిమ తండ్రి. అద్భుతం చేయుమయ్యా నా ఆరాధన నా మీకు మహిమ. జీవితంలో ఆయనను మహిమపరుద్దాం. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ఇదిగో ప్రభు వస్త్రాలు తాకుదాం. నిన్నే నా వ్యాధి పోగులాగు, నా అనారోగ్యం పోగులాగు, నాకున్న నీరసం పోగులాగు, నాకున్న దుస్థితి పోగులాగు అని ఆయన వస్త్రములను తాకుచు ధ్యానం చేస్తున్నా. ప్రభువా, మీకు స్తోత్రములు. వేలాది వందనాలు. వారు లేరయ్యా. ప్రతి వారు ప్రభువుకు నమస్కారం చేయండి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. అవును తండ్రి, అద్భుతము చేయదేవు నా నిన్నే జీవితంలో. నమ్మి ఉన్నానేసయ్యా. ఇదిగో ప్రభు చేయుచున్న అద్భుతాన్ని చూద్దాం. అద్భుతం ప్రతి వారు చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రాలు. నిన్నే అందరము దేవుణ్ణి నమ్మి ఉన్నాను. మన హస్తములతో ప్రభువును తాకుదామని. నీ అంతకన్నా వంటి ఆశీర్వాదం లేదు. వారు ఎవరయ్యా. నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి, మీకు నిందలు స్తోత్రాలయ్యా. నా తండ్రి, అవమానాలు మీకు సహించుకుంటూ మన నీ హస్తములతో దేవుని రెక్కల తాకుదాం. నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను మా చేతిలో మీ వాగ్దానం ఉంచిన దేవా స్తోత్రం. మీ హస్తం ఉంచిన దేవా ముఖముపై స్తోత్రం. దృష్టి ఉంచినానయ్యా. అవును తండ్రి, మీ ముఖముపై మా నీ దృష్టి ఉంచండి. ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. మన అందరి దృష్టి దేవుని మీద ఉంచుతాను. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్మి ఉన్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. స్తోత్రాలు. ప్రతి వారు దేవుని ధరించుకుందాం. మన ప్రభువు ఇచ్చు మహిమను దీవెనను నీ ధరించుకుందాం. వంటి వారు లేరయ్యా. మందిరములో నన్ను ఆశీర్వదించి దీవించి ప్రభు నీ నడిపించాను. వంటి వారు లేరయ్యా. అవును తండ్రి, మాతో ఉన్న దేవా, నీ వంటి నీ వారు వంటి లేరయ్యా. వారెవరు తండ్రి? నా స్నేహితునితో ఉన్న నా స్నేహితునిగా ఉన్న దేవా, నాతో ఉన్న దేవా, మాలో ఉన్న దేవా, నీవంటే వారు ఎవరు తండ్రి? మాకు తోడుగా ఉన్న దేవా, మా ప్రయాణములు, మా పని పాటలు, మా కుటుంబములో ప్రభువా, మా బిడ్డల జీవితంలో అయినా మాకు తోడై ఉన్నారు. ఇదిగో దైవజనులు మిమ్మల్ని చూస్తూ ఉండేవారట. అంత గొప్ప నడిపింపు మా అందరికి దయచేయండి. నీ వంటి మా వారు ఎవరు లేరు తండ్రి. మా తల్లి గారు, మా పితరులు ఇదిగో ఎంతో ఘనముగా ఈ మందిరాన్ని తండ్రి సహకారులు ప్రభా నిలవబెట్టారు. నీ వంటి వారు లేరు దేవా.
మమ్మను కలుగజేస్తున్నావు తండ్రి. నిజమైన ఆయన నీ వంటి వారు లేరు. మాకు దృష్టిని ఇచ్చావు, కుటుంబాలను ఇచ్చావు, భాగ్యాన్ని ఇచ్చావు, నడకనిచ్చావు, వాక్కునిచ్చావు. నీ వంటి వారు లేరు తండ్రి. మా జీవితాలు తండ్రి వాడబాడకుండా అద్భుతము చేయన ఆశీర్వాదంగా నడిపించు తండ్రి. అబ్రహామును వెతికి పట్టుకున్నారట తండ్రి. మమ్మను ఆకర్షించుకున్న దేవా, మా జీవితాలను మార్చండి, మా జీవితాలను స్థాపించండి ప్రభా. ఆశీర్వదించుము, ఆశీర్వదించుము, ఆశీర్వదించుము తండ్రి. నిన్నేమేమో నమ్ముకొని ఉన్నాను దేవా, నీ వంటి వారు లేరు తండ్రి. వందనాలు చెల్లిస్తాం. ప్రతి వారు ప్రభువుని హత్తుకొని ముద్దు పెట్టుకుందాం. ఇది సరి అయిన సమయం, మనకు ప్రభువు దొరికే సమయం కదా. ఆయన దొరుకు కాలమందు వెతుకుడు అన్నారు. ప్రభువుని మనసారా మనం ముద్దు పెట్టుకుందాం. ప్రభు ఆశీర్వాదాలు మనకున్న నీరసమైన సత్తులు, బలహీనత యేసునామమున పారిపోవును. దుస్థితి పారిపోవు, లేమి స్థితి పారిపోవు, అభాగ్య స్థితి పారిపోవు. ఇదిగో ఉన్నతమైన దైవ ప్రేమలో మనము నిలువబడులాగున మన తండ్రి ఆశీర్వాదం మనతో ఉన్నారు. మేము నిన్నే నమ్ముకున్నాం తండ్రి. మీ సహాయంతో మమ్మల్ని నింపండి అయ్యా. మాతో ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం. ద్రాక్షవల్లి నేను, మీరు నా స్నేహితులు, నాతో స్నేహము చేయుచున్న తండ్రి స్తోత్రాలు. మన నిజ స్నేహితుల్ని స్తుతి చేసుకుందాం. వందనాలు దేవా. దావీదు అన్నారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది నాయన, నీ ఆశీర్వాదాలు గొప్పవని. ప్రభు ఇలాంటి పొంగి పొర్ల దీవెన ప్రతి బిడ్డ పెంచుము తండ్రి. బిడ్డలు ఏమనుకున్నారు? సమాధానమును, క్షేమమును, మంచి నెరవేర్పులు దాయిచ్చామని. అంతరంగ బహిరంగ ప్రార్థన నెరవేర్పులు దాయిచ్చాను ప్రభా. ఇదిగో తండ్రి, సదా నేను మీతో కూడా ఉంటానని సెలవిచ్చి మా ఎల్లరితో ఉండి నడిపిస్తున్నాం. మమ్మల్ని అంగీకరించు, మా అర్పణలను, మమ్మల్ని, మా బిడ్డలు, మా కుటుంబాన్ని అంగీకరించమని, మీ మంచి సహవాసం సదా మాతో ఉంచమని మా తండ్రిని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తము పరలోకం మన దిన ఆహారం నాడు మా దయచేయము, మన మమ్మల్ని శోధన రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాద క్రియలకు ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాద క్రియలు ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాద క్రియలంత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోకమును కలుగజేసిన తండ్రి ప్రేమ, సర్వలోకమును రక్షిస్తున్న కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహాయము, సహవాసం, అద్వితీయముగా దైవ సహవాసములో ఆయన ఆత్మను మనలో ఉంచి దైవాత్మ యుద్ధకు మనం నడిపిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిండైన ప్రేమ, సహాయం, సహవాసం, ఆయన సన్నిధిలో ఆయనను చూస్తున్న మన ఎల్లరికూ, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన పని పాటలకు ప్రభు నిండైన ప్రేమ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.